వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే విశ్వాసముతో ప్రార్థించడం అంటేనంటండి ఏ మాత్రం సందేహించకుండా ఏక మనస్సుతో, అంటే పరిస్థితి ఎంత ప్రతికూలముగా మారిపోతున్నప్పటికీ మనం ఎలా ఉండాలి అంటే ఎటువంటి సందేహం ప్రభువు మీద ఉండకూడదంట. సందేహించకపోవడం అంట విశ్వాసంతో ప్రార్థన చేయడం అంటే. ఇంకొక విషయం ఏంటి అంటే దేవుని యొక్క గుణగణాలను నమ్మడం ప్రియులారా. అంటే దేవుడు సర్వశక్తిమంతుడని తెలుసు, దేవుడు సృష్టికర్త అని తెలుసు, దేవుడు సర్వాధికారి అని తెలుసు. ఇంత శక్తివంతుడైన దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు అని తెలుసు, ఆయన నమ్మకమైన వాడు అని తెలుసు. ఇన్ని తెలిసినా కూడా మళ్ళీ చాలామందికి ఏంటంటే తెలుసా, దేవుడు నా పక్షంగా కార్యం చేస్తాడా? సందేహం ప్రియుల. దేవుడు నన్ను, నా పరిస్థితిని చూస్తున్నాడా? సందేహం. అనేక మంది ఇదే విధంగా వెళ్తున్నారండి. మొట్టమొదటిగానంటండి విశ్వాసంతో ప్రార్థన చేయడం అంటే ఏంటి అంటే మనము సందేహించకూడదంట. రెండవది ఏంటి అంటే దేవుని యొక్క గుణగణాలను పూర్తిగా నమ్మటం. నా దేవుడు నమ్మకమైన వాడండి. మీరెన్ని చెప్పినప్పటికీ ఆయన మీద పూర్తి నమ్మకాన్ని మనం ఏం చేయాలి అంటే ఉంచే వారంగా ఉండాలంట.